ఈ రోజు షేర్ అవుతుంది కదమ్మా? అవుతుంది అక్క. ఓకే. సో మీరు సిద్ధపడి వచ్చి ఉంటారు అనుకుంటున్నాను. 1617లో అంటే 1415లోనేమో మనం అర్థం చేసుకోవాల్సింది విల్ ఆఫ్ గాడ్. వాట్ ఎవర్ వి ఆస్క్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్, ఇన్ ద విల్ ఆఫ్ గాడ్, విల్ ఆఫ్ గాడ్ అనేది అర్థం చేసుకో. ఇక్కడ 1617లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మరణకరం కాని పాపం అంటే ఏంటి, మరణకరమైన పాపం అంటే ఏంటి, సిన్ దట్ లీడ్స్ టు డెత్ అండ్ సిన్ దట్ డస్ నాట్ లీడ్ టు డెత్ అనేది మనం అర్థం చేసుకోవాలి. సో సిన్ ని బేసిక్ గా ఇక్కడ మనం చూస్తే కనుక ఈ వర్సెస్ లో 2 కేటగిరీస్ అనేవి మనం చూస్తాం. సిన్ ఆన్ టు డెత్ అండ్ సిన్ నాట్ ఆన్ టు డెత్ అనేది మనం చూస్తాం. సో ఇంకా మనం లాస్ట్ స్టడీలోదే మనం చూస్తా ఉంటే గనక ఇఫ్ యూ సీ అని ఉన్నది. ఇక్కడ సి అంటే ఇక్కడ సిన్ అనేది మనం మాట్లాడుకునేటప్పుడు విజువల్ ఎవిడెన్స్ అన్నమాట. ఇట్ ఈస్ నాట్ హెరసీ, నాట్ గాసిప్, నాట్ సస్పిషన్. అంటే మనం ఊహించుకునో, మనం ఎవరో చెప్తే వినో, లేకపోతే ఎవరి దగ్గర నుంచో మనం క్యాచ్ చేసో, సమ్ టైమ్స్ మనం స్పెక్యులేట్ చేస్తాం. వి స్పెక్యులేట్ టూ మచ్ అన్నమాట. అండ్ నేను కూడా చాలా ఎక్కువ స్పెక్యులేట్ అంటే స్పెక్యులేట్ అని కాదు, మనకి ఎక్కువ రీడ్ చేసే వాళ్ళతో ప్రాబ్లం అన్నమాట. పీపుల్ హూ రీడ్ టూ మచ్ అదర్ పర్సన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇఫ్ యూ సీ అనుంది, సీ చూస్తే అనుంది, చూచిని ఎడల అన్నమాట. ఎవరో చెప్తే విన్నది కాదు, లేకపోతే గాసిప్ చేసింది కాదు, లేదా మనం మిస్రీడ్ చేసింది కాదు అనమాట. అది చాలా క్లియర్ గా మనం ఈ వర్స్ లో జాన్ చెప్తున్నట్టుగా మనం చూస్తామని. ద గిల్టీ సిన్నర్ ఈస్ సీన్ కమిటింగ్ ద సిన్. అది అది చాలా ఇంపార్టెంట్ గా మనం గుర్తుంచుకోవాలని మళ్ళా నేను వెనక్కి వెళ్ళి చెప్తున్నాను ఈ మాటలు. లాస్ట్ స్టడీలో మనం చూడలేదు కాబట్టి. ఇఫ్ యూ అన్నప్పుడు హూ ఈస్ యూ హియర్ అనేది, వాట్ దే ఆట్ టు డూ అనేది మనం చూస్తే కనుక బిలీవర్ ప్రేయింగ్ ఫార్ ఎ బ్రదర్ ఇన్ సిన్ ఆర్ సిస్టర్ ఇన్ సిన్. అది మనం సో ఏం చేయాలి మనం వెన్ వి సీ అని అంటే, ఫస్ట్ గో టు గాడ్, నాట్ టు ద పర్సన్ ఆర్ టు ద అదర్ బిలీవర్స్ ఆర్ the person's family or friends. Go to God first, because prayer changes things. God's promise ఏంటి అని అంటే గనక he will give them life. అది మనం ఆల్రెడీ చూసేసాం. ఈ 2 కేటగిరీస్ ఆఫ్ సిన్, ఎందుకంటే 17th verse లో బ్లాంకెట్ స్టేట్మెంట్ చెప్పాడు, ఆల్ రాంగ్ డూయింగ్ ఈజ్ సిన్ అని. బట్ ఇన్ దట్ సిన్ దట్ లీడ్స్ టు డెత్ అండ్ సిన్ దట్ డస్ నాట్ లీడ్స్ టు డెత్ అనేది డిఫరెన్షియేట్ చేసి చెప్పినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి అన్నమాట అసలు సిన్ని అంటే ఏంటి అనేది మనం అనుకున్నాం. జాన్ బనియన్ కూడా రాశారు సిన్ గురించి. మనం జాన్ పైపర్ రాసింది రెఫర్ చేసుకున్నాం. జాన్ బనియన్ ఏమన్నారంటే, సిన్ ఈస్ ద డేర్ ఆఫ్ గాడ్స్ జస్టిస్, ద రేప్ ఆఫ్ హిస్ మర్సీ, the zeal of his patience, the slight of his power, and the contempt of his love. ఆయన జస్టిస్ ని, ఆయన మర్సీని, ఆయన పేషెన్స్ ని, ఆయన పవర్ ని, ఆయన ప్రేమని ఏం చేస్తుంది పాపం. అది జాన్ బనియన్ చెప్తున్నారు సిన్ గురించి చెప్పేటప్పుడు. మనకు తెలుసు జాన్ బనియన్ ఎవరు అని అంటే కనుక, పిలిగ్రిమ్స్ ప్రోగ్రెస్ బుక్ రాసిన ఆయన జాన్ బనియన్. ఆయన ఈ రకంగా డిఫైన్ చేసినట్టుగా మనం చూసాము. సో ఇది ఆల్రెడీ మనం
చూసాం వాట్ ఈస్ సిన్ అంటూ డెత్ అనేది. ఓకే, సో ఈ కాంటెక్స్ట్ లో కూడా మనం చూస్తే గనక దోస్ ఆర్ డినైంగ్ ద ఇన్కార్నేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, డియటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, వాళ్ళని యాంటీ క్రైస్ట్ అని అన్నారు అనేది మనం చూస్తాం. బట్ నౌ ఇట్ ఈస్ ఓపెన్ ఫర్ అస్ టు షేర్ వాట్ ఈస్ సిన్ అంటూ డెత్ అని మీరు ఇంకా కొంచెం స్టడీ చేసి వచ్చుంటే గనక మీరు చెప్పడానికి ఇట్ ఈస్ ఓపెన్ ఫర్ యూ టు షేర్. దట్స్ వాట్ కదమ్మా ప్రేమలత మనం అనుకున్నాం లాస్ట్ స్టడీలో. Yes, Satya. అది తప్పకుండా 10 మంది సిద్ధపడి వచ్చుంటారు అనుకుంటున్నాను. ఎనీబడి హ్యావ్ ప్రిపేర్డ్ అండ్ కమ్ వాంట్ టు? Sin that leads to death is whose life will be taken away because of sin, Akka. And so అంటే మన ఓల్డ్ టెస్ట్మెంట్ లో we see some people who died because of their sin. Like starting with Nadab and Abihu, they are two sons of Aaron who died because they deliberately disobeyed God. So we see that in Leviticus 10:1-7, because they offered unauthorized fire before God, so contrary to his command. So then fire came from the presence of God and consumed them. So, and also we see Korah and his clan when they opposed God and they died. Now we see that in Numbers 16. అంటే వాళ్ళు క్వశ్చన్ చేస్తారు మోసెస్ నేను ఐరన్ ని, అసలు ఏంటి మీరేనా పెద్ద లీడర్స్, చాలా మంది హోలీ పీపుల్ ఉన్నారు అని, అంటే గాడ్స్ అపాయింటెడ్ లీడర్షిప్ ని వాళ్ళు క్వశ్చన్ చేస్తారు అక్క. సో క్వశ్చన్ చేయడం వల్ల సో అంటే అప్పుడు ఏంటంటే వాళ్ళని అదే ఆ గ్రౌండ్ ఇట్ అండర్వెంట్ స్ప్లిట్ అపార్ట్ అండ్ ది ఎర్త్ ఓపెన్డ్ ఇట్స్ మౌత్ అండ్ స్వాలోడ్ దెమ్. తర్వాత వాళ్ళే కాకుండా వాళ్ళతో పాటు ఒక 250 మెంబర్స్ ని గ్యాదర్ చేస్తారు. సో వాళ్ళందరి మీదకి ఫైర్ వచ్చేసి వాళ్ళు కన్స్యూమ్ అయిపోతారు అనమాట. తర్వాత ఆకన్ గురించి మనం చూస్తే కనుక హీ వాజ్ స్టోన్డ్ బికాస్ హీ డిసోబేడ్ జాషువాస్ ఆర్డర్స్ ఫ్రమ్ గాడ్ at Jericho. That is seen in Joshua 6th and 7th chapter లో మనం చూస్తాం అక్క. సో ఇవి ఓల్డ్ టెస్ట్మెంట్ ఎగ్జాంపుల్స్. మన న్యూ టెస్ట్మెంట్ కి వస్తే కనుక అంటే ఇప్పుడు మనం కొరింథియన్స్ లో ఫస్ట్ కొరింథియన్స్ లో మనం చూసాం కదా అక్క, అదే టేకింగ్ హోలీ కమ్యూనియన్ ఇన్ అన్ అన్వర్ది మేనర్. సో అదే సిక్ అయ్యి చనిపోతున్నారు అనేసి చెప్తారు కదా. పెట్టుకునేవి అంటే బాత్రూమ్ యాక్షన్ నేను అరే శిరీష, అరే శిరీష మ్యూట్ చేసుకోరా, మ్యూట్ చేసుకో. అది ఫస్ట్ కొరింథియన్స్ 11:27-30 లో మనం చూస్తాం అక్క. అదేలే కొంచెం గట్టిగా చెప్తామమ్మా, నాకు వినపడుతుంది, అందరికీ ఓకేనో కాదో తెలియదు. ఒకసారి సరే, అది బాగానే ఉంది. ఇంకా తర్వాత ఇంకా మనం Ananias and Sapphira, they were struck to death when they lied to God, that we see in Acts 5:1-11. సో ఇంకా మనం ఏం చూస్తాం అంటే blasphemy against the Holy Spirit, it results in spiritual death. That is that we see in Mark 3:29. ప్రేమలత ఇంకా ఉందమ్మా, చెప్పండి ప్రేమలత. Spiritual death of a person when he turns against God అనేది we see అంటే అసలు ఇంకా దేవుడి నుండి తొలగిపోతే వాళ్ళకి స్పిరిచువల్ డెత్ మనం చూస్తాం. అది Hebrews 6:4-6 లో
ఇచ్చారు. ఓకే ఓకే అంటే ఏంటంటే అక్క, అంటే మనము అదే మీరు అన్నట్లు చూసినప్పుడు మనకి చూస్తే వాళ్ళు సిన్ చేయడం చూసి మనం అదే విజువల్ ఎవిడెన్స్ పట్టుకుని మనం ప్రేయర్ చేయాలి. అంటే ఒక్కొక్కసారి మనకి తెలియదు వాళ్ళు కరెక్ట్ గా వాళ్ళు అసలు నిజంగా ఈజ్ ఇట్ సిన్ అంటూ డెత్ కాదా అని మనకి కరెక్ట్ గా తెలియకపోయినా, బట్ వీ షుడ్ కంటిన్యూ ప్రే ఫర్ అదర్ బిలీవర్స్. So we need to love them and we need to pray for them. We need to continue pray for them. So అది ఏ సిన్ అయినా కానీ, అంటే మనకు ఒక్కొక్కసారి తెలియకపోవచ్చు అంటే దాని గురించి అసలు అంటే వాళ్ళు సిన్ అంటూ డెత్ చేశారా లేదా అనేది. సో అలాంటప్పుడు కూడా we should continue praying for them. ఓకే ఓకే హేరోదు స్పీచ్ ఇస్తున్నప్పుడు ఇది దైవ స్వరమే గాని మానవ స్వరం కాదు అని అందరూ పొగిడినప్పుడు అతను యాక్సెప్ట్ చేశాడు దేవునికి మహిమ చెల్లించకుండా. వెంటనే పురుగులు పడి చనిపోతాడు. అది రిఫరెన్స్ గుర్తులేదు. ఎగ్జాక్ట్లీ. సో ఆల్ దీస్ రెఫరెన్సెస్, ఇలస్ట్రేషన్స్ మనకి కొంత అండర్స్టాండ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తున్నట్టుగా మనం చూస్తాం అన్నమాట. ఇంకెవరన్నా చెప్తారా షేరింగ్? అయితే ఇక్కడ డెత్ సిన్ ని డిఫరెన్షియేట్ చేశాడు, కానీ డెత్ అన్నప్పుడు అంటూ డెత్, నాట్ డెత్ అని అన్నాడు. సో దాన్ని కొంచెం అర్థం చేసుకోవాలి. డెత్ వాట్ అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి అన్నమాట. ఓకే, సో యూజువల్లీ మనం చూస్తే గనక ద బైబిల్ టీచర్స్ దట్ ఎ మ్యాన్స్ లైఫ్ కెన్ బి షార్టెండ్ బై సిన్. లైఫ్ స్పాన్ తగ్గిపోయేది ఉంటుందా పాపం వల్ల అని అంటే, మనకి జేమ్స్ 1:14-15 లో సిన్ రిజల్ట్స్ ఇన్ డెత్ అని, అండ్ ప్రొవర్బ్స్ 10:27 చూస్తే కనుక ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ప్రొలాంగ్స్ లైఫ్ బట్ ద ఇయర్స్ ఆఫ్ ద వికెడ్ విల్ బి షార్టెండ్ అని. అది మనం చూస్తాం. సిన్ ఏం చేస్తుంది అని అంటే గనక లైఫ్ ని షార్టెన్ చేస్తుంది అనే దానికి ఒక రెఫరెన్స్ మనం చూస్తాం అన్నమాట. సిమిలర్లీ Psalm 55:23 లో కూడా మనం చూస్తే గనక బట్ యు ఓ గాడ్ విల్ బ్రింగ్ దెమ్ డౌన్ టు ద పిట్ ఆఫ్ డిస్ట్రక్షన్, men of bloodshed and deceit will not live out half their days, but I will trust in you. అంటే bloody and deceitful man shall not live out half of his days. Life shortening because of sin అనేది స్క్రిప్చర్ లో మనకి మెన్షన్ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఓకే, సిన్ అంటూ డెత్ అనేటప్పుడు మనం చూస్తున్నాం. ఓకే, ఇన్ బోత్ ద కేసెస్ ఇట్ ఈస్ ద వికెడ్ హు ఆర్ నాట్ సేవ్డ్, హు ఆర్ నాట్ accepted క్రైస్ట్. ఇంకా పాత నిబంధనలో కాబట్టి దే హ్యావ్ నాట్ ఫియర్డ్ గాడ్ అనేది మనకు అర్థం అవుతుంది అనమాట, రెబెల్స్ అనేది. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకా మనం చూస్తే గనక దోస్ హూ పుట్ ఆఫ్ సాల్వేషన్, సువార్త వింటూ 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 మార్చుకోకుండా, పశ్చాత్తాపడకుండా, పాపాన్ని ఒప్పుకోకుండా, ప్రభువుని అంగీకరించకుండా ఉంటే తీర్పు వస్తుంది అన్నాడు. అదనమాట. దానికి కూడా మనకి ఎగ్జాంపుల్ లూక్ 12:16-20 మనం చదివితే మనకు అర్థం అవుతుంది. అక్కడ ఏంటి ఆ పారబుల్లో ఏం చెప్తున్నాడు అనేది. ద ల్యాండ్ ఆఫ్ ఎ రిచ్ మ్యాన్ వాజ్ వెరీ ప్రొడక్టివ్ అని చెప్తూ అక్కడ మన అందులో ఏం చేస్తాడు అనేది, హీ విల్ టేర్ డౌన్ మై బాన్స్ అండ్ బిల్డ్ లార్జర్ బాన్స్. సో కాబట్టి పుట్టింగ్ ఆఫ్ సాల్వేషన్ అనేది కూడా ఏం చేస్తుందంటే గాడ్ బ్రింగ్స్ డెత్ అనేది. Proverbs 29:1 లో a man who hardens his neck after much reproof
will suddenly be broken beyond remedy. Sudden death వస్తుంది. దుర్మార్గంలో ఉన్నవాళ్ళు, దుష్టత్వంలో ఉన్నవాళ్ళు, కఠినం చేసుకునేవాళ్ళు హఠాత్తుగా మరణం వస్తుందనండి. సో పుట్టింగ్ ఆఫ్ సాల్వేషన్, హార్డెనింగ్ ద హార్ట్ అనేది మనం చూస్తాం. నెక్స్ట్ ఇంకా మనం చూస్తే కనుక రెబెలియన్ అగేనెస్ట్ గాడ్. దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ ప్రేమలత ఆల్రెడీ చెప్పింది కాబట్టి నేను అంటే ఇది జెర్మియాలో నుంచి చెప్పాను నేను. ప్రేమలత ఇంకా ముందు జెర్మియాలో హననియా అనే ప్రాఫెట్ రాజుకి ఇష్టంగా చేశాడనమాట. అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, దేర్ఫోర్ thus says the Lord, behold, I am about to remove you from the face of the earth. This year you are going to die because you have counseled rebellion against the Lord. అతను రెబెల్ అవటమే కాదు, he caused people to rebel against the Lord. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు అని అంటే గనక, I will cause you to die. You are going to die అనేది చెప్పినట్టుగా. సో ఏం జరిగింది? సో హననియా ద ప్రాఫిట్ డైడ్ ఇన్ ద సేమ్ ఇయర్ ఇన్ ద 7th month అనేది. రిబెల్లింగ్ అగైనెస్ట్ గాడ్, రెబెలియన్. నాట్ ఓన్లీ హీ రెబెల్డ్ బట్ హీ కాజ్ ద పీపుల్ టు రెబెల్. కాబట్టి అదే ఆ మాట మనం అక్కడ చూస్తున్నాం. కాబట్టి కౌన్సిల్డ్ రిబెల్ అగైనెస్ట్ గాడ్. మర్మరింగ్ మనం ఎక్కువ అసలు మనం ఏనో మర్మరింగ్ అగైనెస్ట్ గాడ్ అండ్ గాడ్స్ మ్యాన్. మర్మరింగ్, సణుక్కోవడం. సణుగుడు అంటే అసలు దేవుడికి ఎంత కోపమో. సణుక్కోవడం అంతకు పైనే ప్రేమలత చెప్పిందనమాట. కోరహో వాళ్ళ పాపాన్ని గురించి చెప్పి ఆ లాస్ట్కి వచ్చే టైంకి ఇశ్రాయేలీలు దేవుని మీద సణుక్కున్నారు. మోషే మీద సణుక్కున్నారు. ఏమొచ్చింది అప్పుడు? ప్లేగ్. 14,000 అప్పుడు చెప్పాడు అహరోను పరిగెత్తాడు మధ్యలో నుంచి. చచ్చిపోయిన వారికి బ్రతికిన వాళ్ళకి మధ్యలో నిలబడ్డాడు వెళ్ళి. దట్ ఈస్ ప్రేయర్. పరిగెత్తుకుని నిలబడ్డాడు మధ్యన. సో మర్మరింగ్ అగైనెస్ట్ గాడ్ ప్రొవోక్స్ గాడ్స్ యాంగర్ అన్నమాట. అసలు ఎవరైనా కూడా మన ఇంట్లో సణుక్కునే వాళ్ళు, సణుగుడు ముఖం వేసుకున్న వాళ్ళని చూస్తే మనకి ఏమన్నా టాలరేట్ చేయగలమా అండి? అసలు కొంతమంది పైకి సణగరు, వాళ్ళ మొఖాలు చెప్తే వాళ్ళు సణుక్కుంటున్నారు కదండి. అంటే కొన్నిసార్లు మనం వీఆర్ సో డీసెంట్, మనం పైకి ఏమి అనం కానీ మన మొఖాలు డిస్ప్లే దట్ మర్మరింగ్ స్పిరిట్ అన్నమాట. లోపల సణుక్కున్నా పైకి సణుక్కున్నా సణుగుడే. సో దట్ ఈస్ ఆల్సో గాడ్ ఈస్ సేయింగ్. అండ్ దిస్ ఇస్ వాట్ మనం లయింగ్ టు ద హోలీ స్పిరిట్. ఆల్రెడీ ప్రేమలత చెప్పింది, మనకు బాగా తెలిసిన ఎగ్జాంపుల్. లయింగ్ టు ద సిన్ ఆన్ టు డెత్ మనం చూస్తున్నాం. లాస్ట్ 5th one ఏంటంటే రెఫ్యూజింగ్ టు జడ్జ్ అవర్ సెల్స్. అది కూడా మనం చూస్తాం. కొరింథియన్స్ 11:32 మనం చూస్తాం. డెత్ అనేది మనం చూస్తాం. సో apparently a believer can sin to the point where God believes it is just best to bring them home. అది లాస్ట్ టైం మనం చెప్పుకున్నాం, కమ్ హోమ్ అంటాడు దేవుడు అని. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ మనం చూస్తున్నాం. అంటే whether a sinner who is not saved and a forgiven sinner made saint, both పాపం వల్ల చచ్చిపోతారు, వాళ్ళ కోసం ప్రార్థన చేయొద్దు అన్నాడు. చచ్చిపోవడం అన్నప్పుడు రక్షణ పొందిన వాళ్ళు చచ్చిపోతున్నారు పాపం చేసి. ఎలాగా అంటే 2 ఎగ్జాంపుల్. హ్యాబిచువల్ సిన్ లో ఉంటాం, కన్ఫెస్ చేయకోకుండా. రెండోది ఏమనుకున్నామంటే గనక
మనం జడ్జి చేసుకోకుండా ప్రభు రాత్రి భోజనంలో పాల్గొనటం అనేది, మనం జడ్జి చేసుకోకుండా ప్రభురాత్రి భోజనంలో పాల్గొనడం అనేది, అదే మనం చూస్తాం లార్డ్స్ సప్పర్. మూడోది పరిశుద్ధాత్మకి మనం అబద్ధం చెప్పడం అనేది. సో ఈ 3 కేసెస్ లో కూడా మనం చూస్తే ఏంటంటే ప్రభువుని నమ్ముకున్నారు, కానీ పాపం చనిపోయారు. ఈ డెత్ ని ఎలా తీసుకుంటాం? ఈజ్ ఇట్ ఎ స్పిరిచువల్ డెత్? ఈజ్ ఇట్ ఎ ఇటర్నల్ డెత్? ఈజ్ ఇట్ ఎ ఆర్ ఈజ్ ఇట్ ఎ ఫిజికల్ డెత్? ఫిజికల్ 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 డెత్. డెత్. ఫిజికల్ డెత్. ఎందుకంటే వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది అనమాట. ఒక్కసారి పాపానికి క్షమాపణ ఇచ్చి దేవుడు పాపం యొక్క శిక్ష నుంచి మనల్ని విడిపించి విమోచించి రక్షించిన దేవుడు, ఆయన మరలా మనకి ఆ యొక్క రెండవ మరణానికి అప్పగించే దేవుడు కాదు. కాబట్టి ఇదేంటి అని అంటే గనక ఫిజికల్ డెత్ ఫేస్ చేస్తారు. ఇక్కడ అందుకే ఏం రాసామంటే ద డెత్ కేమ్ నాట్ యాజ్ ఎ కండెమింగ్ జడ్జిమెంట్ బట్ యాజ్ ఎ కరెక్టివ్ జడ్జిమెంట్. నాట్ యాజ్ ఎ కండెమింగ్ జడ్జిమెంట్ బట్ యాజ్ ఎ కరెక్టివ్ జడ్జిమెంట్. ఒక రకంగా ఎలా ఉంటుంది అని అంటే కనుక, సపోజ్ బాడీలో క్యాన్సర్ వచ్చింది అనుకోండి, ఆ క్యాన్సర్ వచ్చిన పార్ట్ని ఏం చేస్తాం మనం? తీసేస్తాం తీయాలి అన్నమాట, తీయాలి. ఆ రకంగా దేవుడు తీసుకెళ్ళిపోవాలన్నమాట. ఇంకా ఫర్దర్ గా తనకి కీడు, దేవుని నామానికి అవమానము, సహవాసానికి అది ఒక రాంగ్ మోడల్ అన్నమాట. అందుకే చాలా సార్లు సహవాసంలో ఏం జరుగుతుందంటే, ఆళ్ళు చేయలేదా, వీళ్ళు చేయలేదా, వాళ్ళు చేసి బాగానే ఉంటున్నారు, వీళ్ళు చేసి బాగానే ఉంటున్నారు, మనం చేస్తే తప్పేం లేదులే, మనకి ఏం కాదులే అనే యాటిట్యూడ్ బిల్డ్ అవుతుందా? బిల్డ్ అవుదా? అవుతుంది. అవుతుంది. తప్పకుండా ప్రభువుని నమ్ముకున్న తర్వాత అంటే ఆ అపవిత్రపరుచుకునే పాపాలు, దేవుణ్ణి ధిక్కరించే పాపాలు, అలాంటి హ్యాబిచువల్ సిన్ కంటిన్యూస్ గా చెప్తున్నా సరే వినకుండా, మార్చుకోకుండా, కన్ఫెస్ చేయకోకుండా, ఇంకా పైపెచ్చు నాలో పాపం లేదు. కొన్నిసార్లు కొంతమందిని చూస్తున్నాం ఈ మధ్యకాలంలో అన్నమాట. పాపాన్ని వాక్యాన్ని ఆధారంగా చేసుకుని జస్టిఫై చేసుకుంటున్నారు. వాక్యాన్ని ఆధారంగా చేసుకు సంహౌ ఏదో ఒక రకంగా మిస్ఇంటర్ప్రిట్ చేసి విడాకులు ఇవ్వటం దేవునికి అసహ్యం అని ఉన్నది మలాకీలో, కానీ కలిసి ఉండకుండా విడాకులు ఇస్తున్నారు. భార్య బతికుండంగానే ఇంకొకరితో సంబంధాలు, భార్యని అబ్యూస్ చేయటం, వేరే వాళ్ళతో సంబంధాలు, ఆ సంబంధాలని జస్టిఫై చేసుకుంటాం. బిలీవర్స్, కెన్ యూ థింక్ ఆఫ్ బిలీవర్స్, పాస్టర్స్, మెన్ ఆఫ్ గాడ్ కన్ఫ్రంట్ చేస్తే మనల్ని బ్లాక్ చేసేస్తారండి. కన్ఫ్రంట్ చేసే వాళ్ళందరినీ బ్లాక్ చేసేస్తారు. కన్ఫ్రంట్ చేసిన వాళ్ళని బ్లాక్ చేస్తున్నారంటే ఇన్ అదర్ వర్డ్స్ దేవుడు కూడా కన్ఫ్రంట్ చేస్తాడు కదా, దేవుణ్ణి కూడా బ్లాక్ చేస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు నివాసం ఉన్నాడు కదా.
ఆయన మాట వింటారా? ఆయన్ని బ్లాక్ చేస్తారు. అందుకే ఆయన దుఃఖపడతాడు. అందుకే పరిశుద్ధాత్మని ఆర్పివేయవద్దని బిలీవర్స్ కి రాశాడు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపెట్టొద్దని బిలీవర్స్ కి రాశాడు. సో టు 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 ఎన్ ఎక్స్టెంట్ దేవుడు చూస్తా గ్రేస్ ఎక్స్టెండ్ చేస్తా ఏం చేస్తాడంట అని వాక్యం చెప్తుంది. ఫిజికల్ డెత్ అది ఎప్పుడు ఎలాగా? ఇట్ ఈస్ ఇన్ హిస్ సావరెన్. ఎన్ని మార్లు గద్దించినా వినని వాడు హఠాత్తుగా మరణించు. అది మరణం అన్నమాట. అది అయితే అసలు దేవుణ్ణి నమ్ముకోని వాళ్ళకి ఇట్ ఈస్ మే నాట్ బి ఫిజికల్ ఇమ్మీడియట్లీ, బట్ డెఫినెట్ గా స్పిరిచువల్ డెత్ ఆల్రెడీ ఉన్నారు. సెకండ్ డెత్ కూడా అన్నమాట. సెకండ్ డెత్. సో కాబట్టి దీన్ని కంక్లూడ్ చేద్దాం. ఎందుకంటే ఈరోజు నేను లాస్ట్ స్టడీలో ఈ పార్ట్ క్లారిఫై చేయలేదు, డెత్ అన్నప్పుడు అన్నమాట. అంటే కొన్నిసార్లు నిజంగా మరి మనకి దేవుడు ఏర్పరిచిన ఆయుష్ కంటే ముందే చచ్చిపోతామా అనే క్వశ్చన్లు మనకు ఉంటాయి. మరి దేవుడు ఆయుష్కాలం అంతా ఉంచిన ఒక మనిషి ఇన్ని సంవత్సరాలు ఈ భూమి మీద ఉండాలి అనేది ఆయనకి తెలుసు కదా. దాన్ని మరి దేవుడు ఏం చేస్తాడు అనంటే వాక్యంలో ఈ మాటలు రాసున్నాయని అర్థం చేసుకుందాం. అసలు మనకు కావాల్సింది అది అర్థం చేసుకోవడమా, లేకపోతే మన పాపాన్ని ఒప్పుకొని మరణాన్ని తప్పించుకోవడమా? ఏది ప్రాముఖ్యం మనకి? పాపాన్ని ఒప్పుకొని మరణాన్ని తప్పించుకోవడం. అందుకోసం రాస్తున్నాడు దేవుడు. ఎందుకు రాస్తున్నాడు దేవుడు? విని బైబిల్ స్టడీస్ లోనే కంటిన్యూ అయిపోవడం కాదు, ప్రాక్టికల్ గా జీవించమంటున్నాడు దేవుడు. అంతే, అదనమాట. అలా మన లైఫ్ లో మీ అండ్ గాడ్ వెరీ ఇంపార్టెంట్. అంటే మనకి వాళ్ళు అయితే ముందే చచ్చిపోతారా, మరైతే ఆయన ఇచ్చిన ఆయుష్ సంగతి ఏంటి? ఇలాంటి ప్రశ్నలు మనకి చాలా ఉన్నాయన్నమాట. అయితే ప్రశ్నలకి జవాబులు దేవుడికి తెలుసు. కొంతవరకు మనకి తెలుసు, కొంతవరకు మనకి తెలియదు. కానీ ఎందుకు రాస్తున్నాడు దేవుడు? వాట్ ఈస్ ద పాయింట్ అంటే, ఫర్ మీ టు కమ్ బ్యాక్ టు గాడ్, ఫర్ మీ టు రిపెంట్, ఫర్ మీ టు బికమ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్, అండ్ for me as a child of God, not to entangle myself in sin, not to continue in habitual sin. ఎందుకంటే తర్వాత అందుకే ఆ వచనాలు 18 ఆన్వర్డ్స్ మళ్ళా దాన్నే తీసుకుని వస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనం ఆపుదాము. ఏంటంటే గనక, సో ఇట్స్ ఎ వార్నింగ్ ఫర్ అస్ and it's an exhortation for us మనల్ని పరిశీలించుకోవడానికి, ఎప్పటికప్పుడే అకౌంట్ చెక్ చేసుకోవడానికి, ఎప్పటికప్పుడే ఎవ్రీడే అకౌంట్ క్లియర్ చేయడానికి. క్లెన్సింగ్, కన్ఫెసింగ్ అండ్ క్లెన్సింగ్ చాలా ఇంపార్టెంట్. మన ఓన్ లైఫ్స్ లో మనం కేర్ఫుల్ గా ఉండాలి. మనం ఇతరుల లైఫ్స్ పట్ల కూడా ఎంతో కంపాషనేట్ గా ప్రార్థన చేయాల్సిన అవసరం ఎంతో ఉంది అనేది మనం చూస్తామన్నమాట. సో ఏ బిలీవర్ క్యాన్ సిన్ టు ద పాయింట్ వేర్ గాడ్ believes it is just best to bring them home, probably because they have in some way compromised their testimony so significantly that they should just come on home to God. దేవుడు రోషము కలిగిన దేవుడు, జెలస్ గాడ్. నా లైఫ్ ని నేను డర్టీ చేసుకోవడం ఆయనకి ఇష్టం లేదు. He doesn't like that, to dirty myself. అందుకే ఆయన ఇంకా he has to take
ఏ డెసిషన్. ఎలాంటి డెసిషన్? ఇలాంటి డెసిషన్ చేయాలి మరి ఆయన. ఎవరి కోసం? నా కోసమే చేయాలి. ఇంకా నేను నాశనం అయిపోకుండా, అందులో కొట్టుకుపోకుండా, అందులోనే ఆ బురదలోనే నేను పొరలకుండా ఉండాలి అని అంటే ఆయన ఆ డెసిషన్ హీ విల్ డూ అనేది మనం చూస్తాం. సో అర్థం చేసుకుంటున్నాం మనం, వెన్ వి ప్రేయింగ్ ఫర్ ద బ్రదర్ ఆర్ సిస్టర్ ఇన్ సిన్ అంటే there is a promise and there is a qualification. And when we pray ఒక స్పెసిఫిక్ ఇలస్ట్రేషన్ లో, స్పెసిఫిక్ కేసులో మనం ప్రార్థన చేసినప్పుడు, బ్రదర్ ఆర్ సిస్టర్ ఇన్ సిన్ అనేటప్పుడు ఏమంటున్నాడు అని అంటే కనుక, సిన్ దట్ లీడ్స్ టు డెత్ అండ్ సిన్ దట్ డస్ నాట్ లీడ్ టు డెత్. కొన్నిసార్లు మనం చూస్తే అనిపిస్తుంది అన్నమాట కూడా, కొన్నిసార్లు ఇక ఎంతకి దేవుడు క్షమించి దేవునిలో ఎదిగి దేవుని కోసం పనిచేసి తర్వాత పాపంలో పడిపోయిన వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది ఇంకా 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 పతనం అయిపోతా ఉంటే అనిపిస్తుంది, మనకే అనిపిస్తుంది, దేవా ఇంకెందుకు నాయనా, నువ్వు తీసుకుంటే బెటర్ ఏమో అని అనిపిస్తుంది. దేవునికి అంత అవమానంగా జీవించే కంటే వీళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళిపోతే బెటర్ ఏమో అనిపిస్తుంది. అలా మనకే అనిపించినప్పుడు దేవుడికి ఇంకా అనిపిస్తుంది. బట్ ఎనీవే, ఇక్కడ ఏంటంటే వీఆర్ లెర్నింగ్ అబౌట్ ద పవర్ ఆఫ్ ప్రేయర్ ఇన్ అవర్ ఓన్ పర్సనల్ లైఫ్స్ అండ్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ ద పీపుల్ అరౌండ్. మన ప్రార్థన ఎంతో ఎంతో, ప్రేయర్ చేంజెస్ థింగ్స్. ప్రేయర్ ఈస్ ద వన్ దట్ బ్రింగ్స్ ద రికన్సిలియేషన్ చేస్తుంది. జీసస్ క్రైస్ట్ మోడల్ మనం ప్రేయర్ స్టడీ చేస్తే గనక, యేసు ప్రభు ఎలా ప్రార్థన చేశారు, ఆయన తన కోసం ప్రార్థన చేసుకున్నారు, శిష్యుల కోసం ప్రార్థన చేశారు, సిలువ మీద శ్రమ పెట్టే వాళ్ళ కోసం ప్రార్థన చేశారు, శత్రువుల కోసం ప్రార్థన చేశారు. పేతురు కోసం చేసిన ప్రార్థన నాకు ఎప్పుడు బాగా గుర్తుంటది అనమాట. పేతురు కోసం, పేతురు పాపం చేస్తాడని, డినై చేస్తాడని తెలుసు. లూకాసు వార్త 22వ అధ్యాయంలో మనకి కనబడుతుంది. 22వ అధ్యాయంలో 31వ వచనంలో చెప్తాడు. నాకు చాలా నచ్చుతుంది అది. శిష్యుడు ఎంతో బాధ్యత, ఎంతో ఉంది తను చేయాల్సింది. పీటర్, ఐ విల్ బిల్డ్ మై చర్చ్ ఆన్ దిస్ కన్ఫెషన్ అన్నాడు. ఈ ఒప్పుకోలు మీద నా సంఘాన్ని కడతాను అని అన్నాక, ఆయన వాళ్ళు ఎవరు గొప్ప అని అడిగిన తర్వాత పేతురుకి ఏమన్నాడంటే, సిమోను మిమ్మల్ని సాతాను జల్లెడ పట్టడానికి చూస్తున్నాడు, అయితే నేను మీకోసం ప్రార్థన చేస్తాను, నీ కోసం ప్రార్థన చేస్తున్నాను అన్న, నీ కోసం వేడుకున్నాను అన్న, నీ మనసు తిరిగి తర్వాత నీ సహోదరుల్ని స్థిరపరచమని చెప్పాడు. నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని. దట్స్ వాట్ గాడ్ వాంట్స్ us టు డూ. యేసు ప్రభు అది చేశాడు, ఆత్మలో గ్రహించాడు. మనకు అనుకోవచ్చు మనము ఆయన మరి దేవుడు కాబట్టి ఆయనకు అంతా తెలుసు అని, కానీ ఆత్మదేవుడిని మనకి ఇచ్చాడు. ఇప్పుడు దేవుడు ఆత్మదేవుడు మనకి ఎలా ప్రార్థన చేయాలో, దేనికోసం ప్రార్థన చేయాలో ఆయన మనకి సహాయం చేస్తాడు. కాబట్టి మన బిడ్డల విషయంలో ఇంకా రక్షణ పొందిన వారి కోసం ప్రార్థన చేయటం. రక్షణ పొందిన బిడ్డలు దేవునికి వ్యతిరేకంగా ఉంటే మన కుటుంబంలో, మన భార్యలు, మన భర్తలు, మన ఫ్యామిలీ మెంబర్స్, మన రిలేటివ్స్, మన ఫ్రెండ్స్, మన ఫెలోషిప్ లో, మన డాక్టర్స్ ఫ్రెటర్నిటీలో, మన వర్క్ ప్లేస్ లో ఒక జర్నల్ పెట్టుకోవడం, ఒక జర్నల్, ప్రేయర్ జర్నల్ పెట్టుకోవడం. నేను కొంతకాలం క్రితం అలాగా మండే టు సండే ఒక ప్రేయర్ జర్నల్ పెట్టుకున్నాను. మండే ఎవరి కోసం ప్రార్థన చేయాలి, ట్యూస్డే ఎవరి కోసం అని జస్ట్ బుల్లెట్స్ పెట్టుకున్నాను. కొంతకాలం అయిన తర్వాత
అసలు ఏం ప్రార్థన చేయాలి వీళ్ళ కోసం అని రాసుకున్నాను. ప్రేయర్ రాశాను. ప్రేయర్ ఐ రోట్ ప్రేయర్. అలా రాయడానికి కారణం ఏంటంటే పౌలు ప్రార్థనలో చేసిన ప్రార్థనలో వాక్యంలో మనకు కనబడతాయి. ఎఫ్సి సంఘం కోసం ప్రార్థన చేశాడు. 2 ప్రార్థనలు కనబడతాయి. కొలసి సంఘం కోసం ప్రార్థన చేశాడు. తిమోతి కోసం ప్రార్థన చేశాడు. హిస్ ప్రేయర్స్. ఫిలిప్పి సంఘం కోసం ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థనలు ఉంటాయి, రాసి ఉంటాయి. అంటే తప్పకుండా ఆ ప్రేయర్ రాశాడు, చేశాడు, రాశాడు. వాళ్ళ లెటర్లో ఆ ప్రార్థన కూడా రాసేసాడు. యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన ప్రార్థన యోహాను సువార్త 17వ అధ్యాయం. ప్రేయర్ లైఫ్, ప్రేయింగ్ ఫర్. అంటే మనం ప్రార్థన అంటే మనకు కావలసినవన్నీ అడుక్కోవడమే మన పని అనుకుంటాం. మోర్ దెన్ దట్, seek ye first the kingdom of God and his righteousness. All these things shall be added unto you. Seeking God first, his kingdom first. కింగ్డమ్ కోసం ప్రార్థన చేయడం, యువర్ కింగ్డమ్ కమ్ అని ప్రార్థన చేయడం. ఇవన్నీ కావాలని మీ తండ్రికి తెలుసు. అక్కర్లు ఎరిగిన తండ్రి. ప్రార్థన చేయడం మన కోసం, మన పవిత్రత కోసం, మన ఆత్మీయత కోసం, మన అవసరాల కోసం. ఇతరులు యేసుక్రీస్తు ప్రభు పేతురు బొంకుతాడని తెలిసి, డినై చేస్తాడని తెలిసి, సిమోను నీకోసం నేను వేడుకుంటుంది అన్నాడు. వేడుకున్నాను. నీ మనసు తిరిగిన తర్వాత యు హ్యావ్ సో మచ్ టు డూ. మరి ఆ డినై చేస్తే చచ్చిపోలేదు కదా. అది సిన్ నాట్ unto death is that. Sin not unto death is that. But Judas betrayal, అది మనం చూస్తాం. So may God help us to search our hearts. యేసు ప్రభు లాగా ప్రార్థన నేర్చుకుందాం, ప్రార్థిద్దాం, ప్రభు రాజ్యాన్ని కడదాం. సాతాను జల్లెడ పడతా ఉన్నప్పుడు మన పక్షాన ప్రార్థించే వాళ్ళు కావాలి. ఇతరులని చూసినప్పుడు సాతాను వీళ్ళని జల్లెడ పడుతున్నాడు, యేసుప్రభులా ప్రార్థించే వాళ్ళు ఉన్నారా? లేకపోతే రాళ్ళేస్తామా మన వాళ్ళ మీద? మాటలతో రాళ్ళేస్తాం, చూపులతో రాళ్ళేస్తాం. మే గాడ్ హెల్ప్ us to pray. మే గాడ్ హెల్ప్ us to pray. నేను ఒక వచనంతో క్లోజ్ చేస్తాను. యోధా పత్రిక చివర్లో ఉన్న ఆ వర్స్ తో క్లోజ్ చేస్తాను. యోధా లాస్ట్, జస్ట్ బిఫోర్ రెవల్యూషన్, లాస్ట్ 22 and 23 చదువుతారమ్మా. 22 and 23. జూడ్ 22-23. సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్రత ప్రవక్తనకు ఏమాత్రము నొప్పు కొనక దానిని అసహ్యించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. చదమ్మా చాలు. త్రూ ప్రేయర్ సందేహపడే వాళ్ళు ఉంటారు, డర్టీ చేసుకునే వాళ్ళు ఉంటారు, మలినం చేసుకునే వాళ్ళు ఉంటారు. రక్షించటం త్రూ ప్రేయర్. ప్రార్థన చేస్తే మనకి ఏం చేయాలో దేవుడు చెప్తాడు. మనం ఎలా రీచ్ అవుట్ అవ్వాలో వాళ్ళతో. ఫస్ట్ ప్రేయర్, ఫస్ట్ బ్రింగ్ దెమ్ టు ద ఆల్టర్. ఆ రకంగా ప్రార్థించడానికి దేవుడు మనకి సహాయం చేయాలని దేవుని వైపు చూద్దాము. ఒకరి కోసం ఒకరు ప్రార్థించుకుందాం. ఒక ప్రేయర్ జర్నల్ పెట్టుకుందాం. మే గాడ్ హెల్ప్ us to pray. Over to you, my friend. Thank you so much, Ekta.
ప్రేయర్ గురించి చాలా ప్రాక్టికల్ పాయింట్స్ మాకు చాలా యూస్ఫుల్గా ఉండేటట్లుగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. I thank each one of you for joining for the Bible study. I request Dr. Vijay Kumari Madam to please pray. నాకు ఒక మాట మాట్లాడదాం అనిపిస్తుంది. టు డెప్త్ మేడం, అంటే ఎవరన్నా వాళ్ళ వ్యూస్ షేర్ చేసుకోవచ్చు కదా? చెప్పండి మేడం. చెప్పండి అమ్మా. ఏం లేదు, అంటే నాకు అంటే నా తండ్రి మా సహవాసం నేర్పించిన దాంట్లో, మళ్ళీ ఆటోబయోగ్రఫీస్ దాంట్లో చదివిన దాంట్లో, వ్యక్తిగతంగా నేను దేవుని దగ్గర నేర్చుకున్న దాంట్లో, సిన్ టు డెప్త్లో, అంటే కొంతమంది లైఫ్స్ కూడా నేను చూడడం జరిగింది 30 సంవత్సరాల్లో. ఇప్పుడు మీరు అన్నది కరెక్టే, బాగా దేవునిలో బలపడి బాగా సేవ చేసి ల్యాక్స్ ఆఫ్ పీపుల్ దేవునిలో నడిపించిన వాళ్ళు కూడా తర్వాత వాళ్ళు ముందు రక్షణ పొందకముందు ఏ పాపాల్లో వాళ్ళు లీనమైపోయారో అదే ఒక్కో పాపాన్ని సైతానికి అదే పని కదా, అదే పాపం వాళ్ళు చేయడం తర్వాత లైఫ్లో. తర్వాత అయ్యో నేను చేశాను అని తర్వాత ఫస్ట్ చేయరు, ఫస్ట్ ఇనీషియల్గా థింక్ చేస్తారు. ఆ తర్వాత రెండో రోజు కొంచెం దూరం, అలా దూరం కొంచెం దేవుని దూరం అయిపోయి మరి సంసోన్లా తయారవుతారు. అప్పుడు సంసోన్ని కూడా అంతే కదా, దేవుడు సంసోన్ కూడా ఆ రోజు కన్ఫెషన్ ప్రేయర్ వచ్చింది ఆయనకి. ఆయన కళ్ళు పీకేస్తే, ఆయన బాగా అవమానిస్తే అవన్నీ వచ్చినప్పుడు దేవుని క్షమించమన్నారు.